హాయ్ అండి, వెల్కమ్ టు టెక్ మీ 111 యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. దానివల్ల మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ పీజీసెట్ 2024కు సంబంధించి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది కదా. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా విడుదలవ్వడం జరగలేదు. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఉండొచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినవి మీరైతే ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను. అవైతే మీరు రెడీగా పెట్టుకోండి. ముందుగా ఈ ఏపీ పీజీసెట్ 2024కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఏదైతే మీకు ర్యాంక్ అలాట్ అయిందో ఆ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఏపీ పీజీసెట్ 2024కి సంబంధించిన హాల్ టికెట్ ఏదైతే ఉందో అది కూడా మీరు రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు చదువుతున్న డిగ్రీ ఇప్పుడు ఏదైతే అయిందో దానికి సంబంధించిన టీసీ అయితే మీరు మీ కాలేజెస్ నుండి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా తీసుకుని రెడీగా ఉంచుకోండి. మీకు డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఉండే సర్టిఫికెట్స్ ఏమైతే ఉంటాయో అవి, అలాగే మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, షార్ట్ మెమోస్, అలాగే లాంగ్ ప్రొవిజనల్ కూడా, ఇవైతే రెడీగా పెట్టుకోండి. ఇంకా మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం 10th మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అదైతే మీరు రెడీగా ఉంచుకోవాల్సి వస్తుంది. అలాగే మీరు 9th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఏ కాలేజెస్లో చదివారో అలాగే స్కూల్స్లో చదివారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ అయితే మీరు తీసుకుని రెడీగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే మీ రెసిడెన్షియల్ యొక్క ప్రూఫ్ కోసం అయితే ఇది అడుగుతారు. ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికెట్స్ మీరు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్తే అడిగితే ఇస్తారు. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే, అంటే ఇప్పుడు ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేనట్లయితే ఇన్ కేస్ మీరైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే పెద్ద ప్రాసెస్ కాబట్టి ముందుగానే మీరు అలర్ట్ అయ్యి చేసుకోండి. ఒకవేళ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉంటే మీరైతే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, వెంటనే ఇచ్చేస్తారు. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మాకు పాతవి ఉన్నాయి అవి సరిపోతాయని. కానీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే ఈ 2024 January 1 నుండి తర్వాత ఉన్నవైతేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఈ January 1, 2024 కన్నా ముందు అయితే చెల్లవు. కాబట్టి మీరు ఒకవేళ పాత ఉన్నట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు రెన్యువల్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెన్యువల్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే మీకు రెన్యువల్ కుదరదు కాబట్టి మళ్ళీ ప్రాసెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే మీరైతే అలర్ట్ అవ్వండి. అలర్ట్ అవ్వి వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరైతే అప్లై చేయండి. అది రావడానికి మ్యాక్సిమం 15 days అయితే పడుతుంది. కాబట్టి ముందుగానే మీరు అలర్ట్ అయ్యి చేయించుకున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్సీసీ కానీ అలాగే స్పోర్ట్స్ కోటా కానీ ఇటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళు మీరైతే సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాల్సి వస్తుంది. మీకు అడ్మిషన్ ప్రాసెస్లో అయితే ఇవైతే అడుగుతూ జరుగుద్ది. అలాగే ఇంకేం కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి వస్తుంది. మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది మీరు పాస్ట్లో అంటే హాల్ టికెట్కి అప్లై చేసినప్పుడే అందులో ఎటువంటి అయితే ఫోటో పెట్టారో దానికి సిమిలర్గా ఉండే ఫోటో అయితే ఇప్పుడు కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే హాల్ టికెట్లో ఏదైతే ఫోటో మీరు అప్లోడ్ చేశారో ఇప్పుడు కూడా సేమ్ సిమిలర్గా అటువంటి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు అందరూ రెడీగా చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ అయితే మ్యాక్సిమం అయితే ఈ మంత్ ఎండింగ్కి అయితే వస్తుంది అనుకుంటున్నాం. కానీ చాలా కాలేజెస్కి ఇంకా మార్క్స్ మెమోస్ రాకపోవడం వల్ల ఇంకా ఈ ప్రాసెస్ అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు టైం అయితే ఎంతో లేదన్నట్టుగానే ఇప్పటి నుంచి అయితే తొందరపడి మీకు ఎటువంటి సర్టిఫికెట్స్ అయితే లేవో అవన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.